ప్రైజ్ ద లార్డ్. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవాది దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడే మాట, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించను. దేవుడు తగిన సమయమునందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీనమనస్కులై ఉండడి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనములు. ప్రియ స్నేహితులారా, దేవుడు అహంకారులను ఎదిరిస్తా అంటున్నాడు. దేవుడే అహంకారులను ఎదిరిస్తాడు. అంటే అహంకారులకు ఎవరో వేరే శత్రువు ఎవరు లేరు. సాతాను ఎవరు శత్రువు కాదు, దేవుడే వారికి శత్రువు అయిపోతాడు. ఎందుకంటే గర్వము నాశనం ముందు గర్వం నడుస్తుంది. సాతాను కూడా గర్వపడి తన ప్రశస్తమైనటువంటి స్థానాన్ని కోల్పోయి పాతాళంలోనికి తోయబడింది. అటు రీతిగానే ఎంతోమంది గొప్పవారు అనుకున్నవారు, నెబుకద్నెజరు, గొప్ప రాజులే ఈ లోకంలోనికి వారి యొక్క స్థానాన్ని కోల్పోయారు. కాబట్టి ప్రియులారా, అహంకారం అనేది, గర్వం అనేది చాలా చాలా ప్రమాదకరమైనది. అహంకారం అనేది మనం విడిచిపెట్టాలి. మనం ఆయన బలమైన చేతి కింద దీన మనసులే ఉంటే ఆయన తప్పనిసరిగా మనకు ఆయన కృపనిస్తాడు. దేవుడే ఇస్తాడు. అంటే ఇక్కడ యాకోబు పత్రికలో కూడా ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించినట్టున్నాడు. అంటే 2 మార్లు యాకోబు గారి చేత, పేతురు గారి చేత కూడా ఈ మాట రాయబడింది. అంటే మనం కృపను పొందుకోవాలంటే ఆయన చేతి కింద ఎల్లప్పుడూ దీనమనసు పొందుకోవాలి, దీనమనసుతో ఉండాలి. అలా కాకుండా మనలో అహం కానీ, గర్వం కానీ, అతిశయం కానీ ప్రవేశిస్తే దేవుడే మనకు శత్రువుగా మారిపోయి మనల్ని తగ్గించేస్తాడు. సాతాను అవసరం లేదు. మన సాతాన్ని ఏమన్నా దాని ఉపయోగం లేదు. ఎందుకంటే అహంకారులను దేవుడే ఎదిరిస్తానని ఎదిరిస్తానని చెప్పేసి మనకి దేవుని వాక్యం మనతో తేటగా మాట్లాడుతుంది. కాబట్టి ప్రియ స్నేహితులారా, మన గర్వాన్ని విడిచిపెడదాం. ఎల్లప్పుడూ దీన మనసు కలిగి ఆయనకి అంటుకట్టబడి ఎల్లప్పుడూ ఆయనలో ఫలించడానికి, ఆయన పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన స్వరూపంలో మార్చబడడానికి ఎల్లప్పుడూ మనం ప్రయత్నం చేద్దాం. లేకపోతే సాతాను మన పక్కనే ఉంచున్నాడు, మనల్ని నాశనం చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆమేన్.